మరణము నన్నేమి చేయలేదు, పరిస్థితి నన్నేమి చేయగలదు. దేవుని యొక్క మహా ఉచితమైనటువంటి కృపను బట్టి మరొక పర్యాయం మనందరం ఈ విధంగా కూడి ప్రభువుని స్తుతించడానికి ఆ సర్వోన్నతుడైన దేవుడిచ్చినటువంటి సమయాన్ని బట్టి ఇప్పుడు ఎల్లప్పుడూ యుగాయుగములు ఆయనకే స్తుతి ఘనత మహిమ ప్రభావాలు ఆరోపించబడును గాక. మరి దేవుని చేత ప్రేమింపబడి క్రీస్తు రక్తంలో కడగబడి వరుడుగా వస్తున్న క్రీస్తు కొరకే వధువుగా సిద్ధపడుతున్న మీ అందరికీ కూడా ప్రభువైన యేసు నామములో షలోమ్. దేవుని కృపా సమాధానాలు ప్రభు మనెల్లరకు అనుగ్రహించును గాక. దేవుని యొక్క వాక్యం నుండి కొన్ని విషయాలు మనం ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం. దేవుని యొక్క వాక్యము శ్రేష్టమైనది. దేవుని యొక్క వాక్యం మనల్ని బలపరిచేది, మనల్ని నిలబెట్టేది, మనల్ని ఆదరించేది, మనలను స్థిరపరిచేది. అలాంటి శ్రేష్టమైనటువంటి వాక్యం నుండి కొన్ని మాటలు మనం ధ్యానం చేద్దాం. చూడండి, మీ పరిశుద్ధ గ్రంథాలు తెరిచి ఆమోసు గ్రంథము 5వ అధ్యాయం 27వ వచనాన్ని మనం చదువుకుందాం. కాబట్టి నేను దమస్కు పట్టణము అవతలికి మిమ్మలను చెరగొని పోవుదును అని యెహోవా సెలవిచ్చున్నాడు. ఆయన పేరు సైన్యములకు అధిపతియగు దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. మనం కొద్ది దినాలుగా దేవుడు కలిగి ఉన్నటువంటి పేర్లను మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. ఆయన నమ్మదగిన వాడని, ఆయన మార్పు లేని వాడని, ఆయన జీవం కలిగిన వాడని, ఆయనకున్నటువంటి అనేకమైనటువంటి పేర్లు మనం ధ్యానం చేస్తూ కొన్ని విషయాలు మనం ధ్యానం చేసాం. అయితే ఆయన మాటలు ధ్యానం చేస్తున్నటువంటి మనం, ఆయన మాటలు వింటున్నటువంటి మనం ఈరోజు యేసు సర్వోన్నతుడైనటువంటి దేవుడు కలిగి ఉన్నటువంటి మరొక పేరు, ఆయన కలిగి ఉన్నటువంటి మరొక నామం ఏంటి అంటే సైన్యములకు అధిపతి అయిన దేవుడు. ఈ మాట బైబిల్లో ఎంత ప్రాముఖ్యమైందంటే, బైబిల్లో యేసు దేవుణ్ణి ఈ మాటతో 278 పర్యాయాలు సంబోధించారు. 278 పర్యాయాలు సైన్యములకు అధిపతి అగు యెహోవా అని సంబోధించారు. అందులో ప్రాముఖ్యంగా ఇర్మియా గ్రంథంలో 80 పర్యాయాలు, అలాగే హగ్గీ గ్రంథంలో 14 పర్యాయాలు, జకర్యా గ్రంథంలో 50 పర్యాయాలు, అలాగే మలాకీ గ్రంథంలో 25 పర్యాయాలు, క్రొత్త నిబంధనలో 2 పర్యాయాలు. ఇలాగున దేవుని యొక్క గ్రంథంలో ఆయన్ను సైన్యములకు అధిపతియగు యెహోవా, సైన్యములకు అధిపతి అయిన యెహోవా, సైన్యములకు అధిపతి అయిన దేవుడు అని సంబోధించాడు. ఇప్పుడు సైన్యములకు అధిపతి అయిన యెహోవా అంటే ఆయన దగ్గర ఒక వ్యవస్థీకృతమైనటువంటి ఒక సైన్యం ఉంది, ఒక వ్యవస్థీకృతమైనటువంటి ఒక బలమైన సైన్యం ఉందన్నమాట. ఆయన దగ్గర సైన్యం ఉంది కనుకనే ఆయన సైన్యానికి అధిపతి. నమ్మిన వారు దేవునికి స్తోత్రం. ఆయన దగ్గర సైన్యం ఉంది కనుకనే ఆయన సైన్యానికి అధిపతి. మీకు ఒక విషయం చెప్పనా, భూమి మీద కూడా ఆయన సైన్యం ఉంది. సువార్త ప్రకటించు వారి యొక్క సైన్యం అట, సువార్త ప్రకటించు స్త్రీలు గొప్ప సైన్యంగా ఉన్నారట. హల్లెలూయా. ఎవరో సువార్త ప్రకటించేటువంటి స్త్రీలు. ఈరోజు సువార్త ప్రకటించడానికి ఎవరైతే వస్తారో వారందరూ దేవుని సైన్యంలో భాగస్తులే. నమ్మిన దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూద్దాం ఎంతమంది వస్తారో. మళ్ళీ వారం పెడదాం సువార్త దండయాత్ర. స్తోత్రం. నవ్వుతున్నారంటే దాని అర్థం ఏంటి? అయ్యగారు మమ్మల్ని చూసినట్టు వదిలేయనట. రైట్, ఏదో చేద్దాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన దగ్గర ఒక సైన్యం ఉంది. ఆయన సైన్యమునకు అధిపతి. ఆయన సైన్యం యాక్టివ్లో ఉంది. అయితే ఆయన సైన్యం ఏంటి? ఆయన సైన్యం ఏం చేస్తుంది? ఆయన సైన్యం ఎలా ఉంది? ఆయన సైన్యం ఎంత ఉంది? ఆయన సైన్యం మన కోసం ఏం చేస్తుంది? ఇలాంటి విషయాలు, కొన్ని విషయాలు మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఆయన సైన్యం అంటే ఆయన నిర్మించుకున్నటువంటి, ఆయన తయారు చేసుకున్నటువంటి, ఆయన బలపరుచుకున్నటువంటి ఆయన దూతలే
ఆయన సైన్యము. హల్లెలూయా. ఎవరో? ఆయన దూతలు, ఆయన సైన్యం. ఆయన దూతలు, ఆయన సైన్యం. ఆయన దూతలు ఎప్పుడు నిర్మించుకున్నాడు, ఎప్పుడు తయారు చేసుకున్నాడు? దేవుడు దేవతలను ఎప్పుడు తయారు చేశాడు? మీకేమైనా ఐడియా ఉందా? యోబు గ్రంథంలో ఒక మాట ఉంటుంది. యోబు గ్రంథంలో 5వ అధ్యాయం అనుకుంటా, అక్కడ ఏమని రాయబడి ఉంటుందంటే, భూమికి పునాదులు వేసినప్పుడు పరలోకంలోని దేవదూతలందరూ కూడా కలిసి గాన ప్రతిగానాలు చేశారట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దాన్ని బట్టి మనం జ్ఞాపకం చేసుకుంటే, భూమికి పునాది వేయబడక మునిపే 38వ అధ్యాయం 38వ అధ్యాయము 4వ వచనం చదవండి. నేను భూమికి పునాదులు వేసినప్పుడు నువ్వు ఎక్కడున్నావు? 7వ వచనం. ఉదయ నక్షత్రం ఏకముగా కూడి పాడినప్పుడు దేవదూతలందరూ ఆనందించి దైవజనులు చేసినప్పుడు దాని మూలరాత్రిని వేసిన వాడెవడు? దేవునికి స్తోత్రం. అంటే భూమికి పునాది వేసినప్పుడు దేవదూతలందరూ కలిసి పాటలు పాడారట. వాళ్ళందరూ పాటలు పాడుతూ ఉంటుంటే దేవుడు భూమికి పునాది రాయి పెట్టాడట. దేవునికి స్తోత్రం. అంటే ఈ సృష్టికి నిర్మాణానికి ఆయన ప్రారంభించినప్పుడు దేవదూతలు పాటలు పాడారు. అంటే ఈ సృష్టి నిర్మాణానికి ముందే ఆయన దూతలు నిర్మించబడ్డాయి. అనగా పరలోకములో దేవుడు తనకు తానుగా ఉన్నప్పుడు, తండ్రి కుమార పరిశుద్ధాత్మగా ఉన్నప్పుడు, త్రియేకుడిగా ఉన్నప్పుడు ఆయన మొట్టమొదటిగా ఆయన ఈ సృష్టి అంతటిలో కంటే ముందుగా దేవదూతలను నిర్మించుకున్నాడు. దేవదూతలు తయారు చేసుకున్నాడు. ఆ దేవదూతల చేత ఆయన తనకిష్టమైన పని చేయించాడు. తన నచ్చినటువంటి పని చేయించాడు. ఆయన నచ్చినటువంటి ఆయన కార్యాన్ని సఫలపరచడానికి దేవుడు దేవదూతలను నిర్మించుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సృష్టాదికి ముందుగానే దేవుడు దేవదూతలు నిర్మించాడు. మరి దేవదూతలు ఎలాగ చేశాడు? ఎలా ఉన్నారు దేవదూతలు? 104వ కీర్తన 4వ వచనంలో చూస్తే వారు వాయువులుగాను అగ్నినాళికలుగాను ఉన్నారని వాక్యం సెలవిస్తూ ఉంది. చూడండి, ఆ మాట చదువుదాం. 104వ కీర్తన 4వ వచనం. వాయువులను తనకు దూతలుగాను అగ్ని జ్వాలలను తనకు పరిచారకులుగాను ఆయన చేసుకుని ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన దేవదూతలను ఆత్మలుగా, వాయువులుగా, అగ్నినాళికలుగా తయారు చేసుకున్నాడు. జాగ్రత్తగా విందాం. ఆయన ఆత్మస్వరూపులుగా దేవదూతలు తయారు చేశాడు. భౌతికమైన శరీరంగా ఆత్మీయమైనటువంటి శరీరం, ఆత్మ శరీరాన్ని దేవదూతలకు ఇచ్చాడు. ఆత్మ శరీరంతో దేవదూతలు ఆయన నిర్మించినప్పుడు ఆ దేవదూతలు దేవుని యొక్క పనిని చేస్తూ ఉన్నారు. పరలోకంలో ఉన్నటువంటి దేవదూతలు దేవుని యొక్క వాక్యం ప్రకారంగా 3 పనులు చేసేవారు. 3 పనులు చేసే దేవదూతలు ఉన్నాయి. అందులో మొట్టమొదటి దేవదూతలు కొంత భాగం ఏంటంటే వార్తావాహులు. అంటే వర్తమానాలు పట్టుకెళ్ళి తీసుకొచ్చేవారు. మెసెంజర్స్, వర్తమానాలు తీసుకెళ్ళేవారు. ఈ వర్తమానాలు తీసుకెళ్ళేటువంటి దేవదూతలకు ప్రధానుడు ఎవరయ్యా అంటే, ఈ వర్తమానాలు పట్టుకెళ్ళేటువంటి దేవదూతలకు ప్రధానుడు ఎవరయ్యా అంటే గబ్రియేలు దేవదూత. దేవునికి స్తోత్రం. ఎవరు? గబ్రియేలు దేవదూత. అందుకనే దానియేలుకు వర్తమానం తెచ్చింది గబ్రియేలు దూతే. ఇంకా మనం చూస్తే మరియ దగ్గరికి వర్తమానం తెచ్చింది గబ్రియేలు దేవదూతే. యోసేపు దగ్గరికి గబ్రియేలు దేవదూతే వర్తమానం తీసుకొచ్చాడు. అలాగే గొర్రెల కాపరి దగ్గరికి గబ్రియేలు దూత వర్తమానం తీసుకొచ్చారు. ఇలా చెప్పుకుంటూ పోతే వర్తమానాలు దేవదూతలు గబ్రియేలు దూత ముఖ్యమైన వర్తమానాలు తీసుకొచ్చారు. ఇలా వర్తమానాలు తీసుకెళ్ళేటువంటి దేవదూతలకు గబ్రియేలు ప్రధానుడిగా ఉన్నాడు. అందుకని జాగ్రత్తగా చూస్తే మొట్టమొదటి గుంపు వర్తమానాలు పట్టుకు యోబు గ్రంథంలో మనం చూస్తే, యోబు గ్రంథంలో దేవుని యొక్క దూతలు పరలోకంలో దేవుని సముఖంలో నిలబడ్డారట. మొదట దేవుని సముఖంలో నిలబడినప్పుడు ఆ సముఖంలో అపవాది కూడా వెళ్ళి నిలబడ్డాడట. అప్పుడు ప్రభువారు అడుగుతాడు, నువ్వెక్కడి నుంచి వచ్చావురా అంటే, అయ్యా నేను భూమి తట్టు ఇటు తిరుగుతూ వచ్చాను అంటే. పరలోకంలో దేవదూతలు అందరూ కూడా ఈ సృష్టిలో ఉన్నటువంటి సమస్త సమాచారాన్ని పట్టుకెళ్ళి దేవుని దగ్గర అప్పగించేటువంటి దినం ఒకటి ఉంది. అంటే ఈ సమాచారం పట్టుకెళ్ళి దేవదూతలు ఉన్నారు. వాటికి ప్రధానుడు గబ్రియేలు. నా మాట అర్థమైతే దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. రెండవ దూతలు ఎవరంటే స్వరాలు పెట్టి స్తుతి గాన ప్రతిగానాలు చేసేవారు, పాటలు పాడేవారు,
సంగీతాలు వాయించేవారు, దేవుణ్ణి స్తుతించేటువంటి గుంపు. అందుకనే యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో మనం చూస్తే చాలా దేవదూతలు అక్కడ దేవుడు పరిశుద్ధుడు 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 అని గాన ప్రతిగానాలు చేస్తూ ఉన్నారట. అంటే కొంతమంది దూతలు పాటలు పాడేవారుగా ఉన్నారు, వాయిద్యాలు వాయించేవారుగా ఉన్నారు, ప్రభువుని స్తుతించేవారుగా ఉన్నారు. ఇలాంటి వారు దూతలందరికీ, పాటలు పాడేటువంటి దూతలందరికీ ఎవరు ప్రధానుడయ్యా అంటే లూసిఫర్ ప్రధానుడిగా ఉండేవాడు. ఇప్పుడు ఎవరు ప్రధానుడిగా ఉన్నాడో బైబిల్ రాయలేదు. ఒకప్పుడు లూసిఫర్ ప్రధానుడిగా ఉండేవాడు. నా మాట అర్థమైతే దేవునికి స్తోత్రం చెప్పాడు. పరలోకంలో నిత్యము స్తుతిగానం చేసేటువంటి గుంపు ఒకటి ఉంది, పాటలు పాడే గుంపు ఒకటి ఉంది. ఈరోజు పాటలు పాడే వాళ్ళందరూ అలాంటి పరలోక దూతలతో సమానం. ఆమె అనుకోరంటరా, దేవునికి స్తోత్రం. పాటలు పాడటరా బాబు అంటే తలవాసలే. మీకు విషయం చెప్పిన పాటలు పాడేటప్పుడు అందరూ పాడాలి, కలిసి పాడితే అది పరలోకాన్ని మైమరుస్తుంది. ఆమేన్, హల్లెలూయా. పరలోకం ఆనందాన్ని ఇక్కడ మనం పొందుకుంటాం, పరలోకం వంటి సంతోషాన్ని మనం పొందుకుంటాం. ఎప్పుడైనా కరెంటు పోయినప్పుడు చూడండి, హల్లెలూయా స్తుతి మహిమ అనగానే అదేలేండి అని ఎత్తగానే శుభ్రంగా పాడేస్తారు. కరెంటు పోయినప్పుడు డ్రమ్ కొడతాం కదండి, ఎంత అందంగా పాడతారో పాట, ఎంత ఉజ్జీవంగా ఉంటుందో పాట. అదే కరెంట్ వచ్చింది అనుకోండి, అందరి నోట్లు మూసిపోతాయి. అందరి నోట్లు మూసిపోయి ఎవడు పాడతాడో, మైక్ ఎవరి దగ్గర ఉందో ఆడే ఈడే గిజ్జుకోవాలి. ఇంకా మైక్ ఎవడు ఆడే సత్తల్లే అనుకుంటారేమో. ఈ మధ్యకాలంలో ఈ సంగీత వాయిద్యాలు, ఈ సౌండ్ సిస్టమ్ అంతా వచ్చిన తర్వాత మన నోటికి దాన్ని ఏమంటారు విశ్రాంతి వచ్చేసింది. మన చేతులకి చప్పట్లు కూడా కొట్టకలేదు, దాడి కొట్టేది పేటోడు చుక్కు 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 అని ఎలా కావాలితే అలాగా మనం కొడతాం చప్పట్లు, ఎలాగా ఇలాగా కదండి, ఏళ్ళు కొడతాం కొంతమంది. ప్రియమైన దేవుని వల్ల పరలోకములోని దేవదూతలు దేవుణ్ణి స్తుతించేవారిగా ఉన్నారట. ఈరోజు మనం కూడా ప్రభువుని స్తుతించేటువంటి అలాంటి పరలోకపు దేవదూతలతో కలిసి ప్రభువుని స్తుతించుదుముగాక. హల్లెలూయా. రెండవది స్తుతించే గుంపు. ఇక మూడవది పరలోకంలో ఉన్నటువంటి మూడవ గుంపు, బైబిల్లో రాయబడిన మూడవ గుంపు ఏంటంటే సైన్యము. యుద్ధము చేసే సైన్యము, యుద్ధం చేసే సైన్యము. యుద్ధం చేస్తారు వీళ్ళు. గోగు మగోగు యుద్ధం దగ్గర ప్రాంతంలో ప్రకటన గ్రంథంలో రాస్తాడు, గోగు మగోగు దగ్గర కొంతమంది దేవుని యొక్క దూతలకును అపవాది దూతలకును గొప్ప యుద్ధం జరగబోతుందట. ప్రియమైన దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథంలో మనం చూస్తే చాలా దావీదు పాపం చేసినప్పుడు, జనాభాను లెక్కించినప్పుడు కత్తితో పట్టుకున్నటువంటి ఒక దేవదూత ఒర్నాను కళ్ళం దగ్గర దావీదుకు కనబడతాడు. యెహోషువకు కత్తి పట్టుకున్నటువంటి ఒక దేవదూత కనబడతాడు. ఇలాంటి యుద్ధము చేసేటువంటి సైన్యము దేవుని దగ్గర ఉంది. ఈ యుద్ధం చేసేటువంటి సైన్యానికి, ఈ యుద్ధం చేసేటువంటి ఈ యొక్క దేవదూతలకు ప్రధానుడు ఎవరయ్యా అంటే మిఖాయేల్. దేవునికి స్తోత్రం. ఎవరు? మిఖాయేల్. బైబిల్లో 3 దూతల పేర్లు రాయబడ్డాయి. ఎవరెవరు? గబ్రియేలు, లూసిఫరు, మిఖాయేల్. ఈ 3 పేర్లు రాయబడ్డాయి. లూసిఫరు తన ఆధిక్యతని కోల్పోయి భూమి మీద పడ్డాడు. ఇక్కడ దేవదూత ఇక్కడ అపవాదిగా మారిపోయాడు. వాడు ఒకప్పుడు దేవదూతే, ఒకప్పుడు పరిశుద్ధుడే, ఒకప్పుడు పరిపూర్ణుడే, ఒకప్పుడు దేవుని సముఖంలో ఉన్నవాడే. కానీ వాడు దేవుని చేత గంటి వేయబడ్డాడు. వాడి యొక్క అతిక్రమం, వాడి యొక్క పాపం వాడిని పరలోకంలో గెంటేశాడు. ఈ 3 రకాలైన గుంపులు పరలోకంలో ఉన్నారు. వారు యుద్ధాలు చేస్తారు. అయితే ఈ యుద్ధాలు చేసేటువంటి గుంపు ఎలాగుంటారు, ఎంతమంది ఉంటారు చూడండి. అసలే అంటే పరలోకంలో దూతలు ఎంతమంది ఉంటారో ఒక మాట చెప్తాను చూడండి. హెబ్రీయులు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయం 22వ వచనాన్ని మనం చూద్దాం. ఇప్పుడైతే 12:22 సియోను కొండకును జీవగల దేవుని పట్టణమునకును అనగా
పరలోకపు యెరూషలేమునకును వేవేల కొలది దేవదూతల యుద్ధకును అన్నాడు. దేవునికి స్తోత్రం. అపోస్తలుడైన పౌలు అంటాడు ఎఫెసీయులతో, వేవేల కొలది దేవదూతలు ఉన్నారు అన్నాడు. వేవేల కొలది దేవదూతలు ఉన్నారు అన్నాడు. అదే మాట అపోస్తలుడైనటువంటి యోహాను గారు తన దర్శనంలో పరలోకాన్ని చూస్తూ రాస్తాడు. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 11వ వచనంలో, మరియు నేను చూచుచుండగా సింహాసనమును జీవులను పెద్దలను ఆవరించి ఉన్న అనేక దూతల స్వరము వినబడెను, వారి లెక్క కోట్ల కొలదిగా ఉండేను. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఎలా ఉన్నారట? కోట్ల కొలది ఉన్నారు. పాపం యోహాను గారు ప్రయత్నం చేసి ఉంటాడు లెక్కడదామని, మన వల్ల అనుకుని మానేసి ఉంటాడు. కోట్ల కొలది ఉన్నారు దేవదూతలు. ఒకరిద్దరు కాదు, 100 మంది కాదు, 1000 మంది కాదు, కోట్లాది దూతలు పరలోకంలో ఉన్నారు. ఈ కోట్లాది దూతలు, ఈ కోట్లాది మంది దేవదూతల్లో వాళ్ళ రూపాలు ఎలాగున్నాయి? వాళ్ళ ఆత్మస్వరూపులే. కానీ వారి పోలికలు ఎలాగున్నాయి? వారు ఏ రూపంలో కనబడతారు? మనుషుల రూపంలో అయితే కాదు. మనుషుల రూపంలో కనబడిన సందర్భాలు చాలా తక్కువ. మనకు కనబడితే ఎక్కడ? అబ్రహాము దగ్గర 18వ అధ్యాయంలో, ఆదికాండం 19వ అధ్యాయంలో లోతు దగ్గర, యాకోబు దగ్గర, యెబ్బోకురేవు దగ్గర, లేకపోతే పేతురు చెరసాలలో కనబడతారు. ఇక మోస్ట్లీ దేవదూతలు కనబడినప్పుడు ఎలా కనబడ్డారో తెలియదు, కానీ దేవదూతలు కనబడినప్పుడు మాట్లాడిన మొదటి మాట ఏంటంటే, మీరు భయపడొద్దు అని. మీరు భయపడొద్దు అన్నాడు. ఎందుకు భయపడొద్దు అన్నాడు? ఆత్మీయ అర్థాలు చాలా చెబుతారు, కానీ లిటరల్గా ఉన్న అర్థం ఏంటంటే, దేవదూతల స్వరూపాలు మనం ఊహించినట్టుగా ఉండవు, మనం ఆలోచించినట్టుగా ఉండకపోవచ్చు. యెహెజ్కేలు గ్రంథం చూడండి ఒకసారి. యెహెజ్కేలు గ్రంథంలో మొదటి అధ్యాయం యెహెజ్కేలు గ్రంథం 1వ అధ్యాయం 4వ వచనం నుండి మనం 5వ వచనం చూద్దాం. చూడండి, దానిలో నుండి 4 జీవుల రూపములు గల ఒకటి కనబడెను, వాటి రూపం మానవ స్వరూపం వంటిది. ఒక్కొక్క దానికి 4 ముఖాలు, 4 రెక్కలున్నాయి. వాటి కాళ్ళు చక్కగా నిలబడి, వాటి అరికాళ్ళు 1000 కాళ్ళు వలె ఉన్నాయి. అవి తలతాడు ఎత్తడి వలె ఉన్నాయి. 4 ప్రక్కల 4 రెక్కలు ఉన్నాయి. మానవ హస్తాల వంటి హస్తాలు ఉన్నాయి. 4ంటికి ముఖాలు ఉన్నాయి, రెక్కలు ఉన్నాయి. వాటి రెక్కలు ఒకదాన్ని ఒకటి కలుసుకుని ఉన్నాయి. ఏ వైపునకైనా తిరిగి కవిని చక్కగా నిధులకి పోవచ్చున్నాయి. 4ంటికి మొదటి ముఖం ముఖ రూపములు, మానవ ముఖము, సింహం ముఖము, ఎద్దు ముఖము, పక్షిరాజు ముఖం. దేవునికి స్తోత్రం. ఇక కనబడుతున్నటువంటి ఒక దూత యొక్క స్వరూపం కనబడుతున్నాయి. 4 ముఖాలు ఉన్నాయట. మనిషి ముఖము, ఎద్దు ముఖము, సింహం ముఖము, పక్షిరాజు ముఖం. 4 పక్కన 4 ముఖాలు ఉన్నాయి, 4 రెక్కలు ఉన్నాయి. ప్రతి రెక్క మీద చేతులు ఉన్నాయి. ఊహించుకోండి. కాళ్ళు ఉన్నాయి. మిగతాదంతా మానవ శరీరం లాగా ఉంది. కాళ్ళు ఉన్నాయి. కాళ్ళు మాత్రం, అరికాళ్ళు మాత్రం ఎద్దు డెక్కల్లాగా ఉన్నాయి. ఈ రూపం ఎలా ఉంది? అలాంటి స్వరూపం మన దగ్గరికి వచ్చి ఇలా నిలబడితే, అందుకనే ప్రభు అన్నాడు భయపడొద్దు అని. దేవునికి స్తోత్రం. ఊహించుకుంటేనే భయం వేసింది మా ఫ్రెండ్స్కి. కాదంటే అలాంటి స్వరూపం ఒకసారి మన ఎదురుకుండా నిలబడి దేవుని వర్తమానం తీసుకొచ్చారంటే ముందు వర్తమానం వెళ్ళకుండా గుండాగిపోతుంది. అందుకనే దేవుని యొక్క దూతలు వచ్చిన వెంటనే మాట్లాడిన మాట అంటే, భయపడదా, నువ్వు భయపడాల్సిన అవసరం లేదు, నేను దేవుని దగ్గర వచ్చేవాడిని. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా ఆలోచన చేద్దాం. దేవుని యొక్క దూతలు అనేక స్వరూపాలు కలిగిన వారుగా ఉన్నారు. ఈ దేవదూతల బలమేంటో చూద్దాం. ఎంతటి బలం కలిగిన వారో మనం చూద్దాం. చూడండి ఎంతటి బలమైన వారో. చూడండి, 2వ రాజుల గ్రంథము 19వ అధ్యాయం 35వ వచనం. 2వ రాజులు 19:35. ఆ రాత్రియే యెహోవ దూత బయలుదేరి అష్షూరు వారి దండుపేటలో జొచ్చి 185,000 మందిని హతము చేశాను. దేవునికి స్తోత్రం. ఒక దేవదూత అష్షూరీల సైన్యంలోనికి వెళ్ళంట ఒక్క రాత్రిలో 185,000 మందిని, అంటే 185,000 మందిని ఒక దూత చంపేశాడు. ఎంతసేపట్లో? ఒక్క రాత్రిలో. అంటే ఒక్క రాత్రిలో 185,000 మందిని చంపగలిగిన బలము ఒక్క దేవదూతకు ఉంది.
నమ్మిన వాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. అంటే అంత బలము కలిగినటువంటి సైన్యము పరలోకంలో ఉంది. వాళ్ళు ఎలా ఉంటారు అంటే మన ఎలా ఉంటారు చూద్దాం. పరిశుద్ధ గ్రంథంలో రాజుల గ్రంథం 2వ రాజుల గ్రంథం 6వ అధ్యాయము 16వ వచనాన్ని మనం చదువుతాం. అతడు భయపడొద్దు, మన పక్షులు ఉన్న వారు వారికంటే అధికులై ఉన్నారని చెప్పి, యెహోవా వీడు చూచినట్లు దయచేసి వీని కళ్ళు తెరవమని ఎలీషా ప్రార్థన చేయగా, యెహోవా ఆ పనివాని కండ్లను తెరవజేశాను గనుక వాడు ఎలీషా చుట్టూను పర్వతము అగ్నిగుండ్రముల చేతను రథముల చేతను నిండి ఉండుట చూశాను. దేవునికి స్తోత్రం. ఎలీషా దగ్గరికి ఒకసారి సిరియా సైన్యం వచ్చింది ఎలీషాని తీసుకెళ్ళడానికి. పొద్దున్నే లేచిన వెంటనే ఎలీషా సేవకుడు లేచాడు. బయట రాగానే బయట బలమైనటువంటి సైన్యం ఉంది. గుర్రాలు రథాలు వేసుకుని వచ్చేసారు. వీడికి అర్థమైంది మనం చచ్చిపోతామని. పరిగెత్తుకుని ఎలీషా దగ్గరికి వెళ్ళాడు. అయ్యా, మన పని అయిపోయింది, గుర్రాలు రథాలు వచ్చేసాయి, మనం చంపేస్తే సిరియా రాజు అన్నాడు. అప్పుడు ఎలీషా అంటే, నోరు మీరా, వాళ్ళ బలం కంటే మన బలమే పెద్ద. మన బలం ఏదో నువ్వు ఉండవు, నేను అన్నాను, నువ్వు ముసడు వైపు, నేను కొడుసుల్లో ఉన్నాను. నాకు కొండల్లో పరిచర్య చేయడం తప్ప కత్తి పట్టుకోవడం రాదు. మనం ఎప్పుడు యుద్ధం చేస్తాం, మనం ఎక్కడికి వెళుతాం, మన బలం వాళ్ళ బలం కంటే తక్కువే నాయన, మన వల్ల అవదు నాయన, నా వల్ల అయితే అవదు నాయన అన్నాడు. అలా కదరా ప్రభా, వీడి కళ్ళు తెరువు నాయన, వీడు చూసేటట్లు వీడికి బలాన్ని నాయన, జ్ఞానాన్ని నాయన అంటే, అప్పుడు దేవుడు ఆ పనివాని యొక్క కన్నులు తెరిచాడట. వాని కళ్ళు అంటే శారీరకమైన నేత్రాలు కాదు, వాని యొక్క ఆత్మీయ నేత్రాలు ప్రభువు తెరిచినప్పుడు ఆ ఎలీషా చుట్టూ అలాగే ఆ పర్వతాల మీద గొప్ప సైన్యం, అగ్ని గుర్రాలు, అగ్ని రథాలు నిలవబడి ఉండటం చూశాడట. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఎలీషా చుట్టే కాదు, నీ చుట్టూ నా చుట్టూ కూడా ఇలాంటి పరలోకపు సైన్య సమూహం కావలిగా ఉంటుంది. నమ్మిన వాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అసలు ఎంతమంది ఉంటారు ఒక్కొక్క విశ్వాస దగ్గర? మత్తయి సువార్త 26వ అధ్యాయం 53వ వచనం. 12 వ్యూహముల కంటే ఎక్కువ మంది దూతలను నీ ఇప్పుడే నాకు పంపించినాను నువ్వు అనుకుంటున్నావా? యేసుప్రభు వారు అన్నాడు, ఆ గెత్సేమనే తోటలో యేసుప్రభు వారు ఉన్నప్పుడు కొంతమంది యూదులు సైన్యాన్ని తీసుకుని వచ్చారు యేసుని పట్టుకోవడానికి. యోధా ఇస్కరియోతు దారి చూపిస్తే ఈ పేతురు గారు తన కత్తి తీసి మలుకు అనేటువంటి ఒక సైనికుడు యొక్క చెవి నరికేశాడు. చెవి నరికేస్తే ప్రభువారు అంటున్నాడు, రే నాయన, ఇప్పుడు మనం యుద్ధం చేయడానికి లేదు ఇక్కడ. ఒకవేళ నేను యుద్ధం చేయాలనుకుంటే, ఒకవేళ ఈ శ్రమ నుంచి నేను తప్పించుకోవాలి అనుకుంటే, ఒకవేళ ఇది రాకూడదు అనుకుంటే, ఇది నా మరణానికి సిద్ధపరచబడినటువంటి మరణం కాకపోతే, ఒకవేళ ఇది నేను ప్లాన్ చేసుకున్న ప్రణాళిక కాకపోతే, ఇప్పుడు నేను వాళ్ళ చేతికి అప్పగింపబడటం నాకు ఇష్టం లేకపోతే, చిన్న ప్రార్థన చేస్తే 12 సేనా వ్యూహముల కంటే ఎక్కువ దూతలు నా దగ్గరికి వస్తారు. అంటే 12 సేనా వ్యూహాలు అంటే ఎంతమంది? ఒక్కొక్క వ్యూహము 6,000 మంది. 12 6 అంటే 72,000 మంది. ఒక విశ్వాసి ప్రార్థన చేస్తే 72,000 మంది దూతలు మనకు కావలిగా వస్తారు. నమ్మిన వాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. 72,000 మంది అంటే ఒక ప్రైమ్ మినిస్టర్ కంటే హైయెస్ట్ సెక్యూరిటీ మనకి దేవుడు ఇస్తాడు. నమ్మిన వాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అంతమంది మన పక్షాన పోరాటానికి, యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. పరలోకంలోని దేవదూతలు. అందుకని చూడండి, పరిశుద్ధ గ్రంథంలో హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక ఒక చక్కటి మాట చూద్దాం. చూడండి, హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 14వ వచనంలో చూస్తే, వీరందరూ రక్షణయను స్వాస్థ్యము పొందబో వారికి పరిచారము చేయుటకై పంపబడిన సేవకులైన ఆత్మలు గారా. దేవునికి స్తోత్రం. రక్షణను స్వాస్థ్యం పొందుకున్న వారికి సేవ చేయడానికి దేవుడు పంపించిన ఆత్మలే అంటే వీళ్ళందరూ.
అంత ఎవరైతే రక్షింపబడ్డారో, ఎవరైతే నిజమైన రక్షణ అనుభవంలో ఉన్నారో, ఎవరైతే నిజమైన విశ్వాస అనుభవంలో ఉన్నారో, ఎవరైతే ప్రార్థన అనుభవంలో ఉన్నారో, ఎవరైతే భక్తిలో ఉన్నారో, వారిని సేవ చేయడానికి, వారికి పరిచర్య చేయడానికి దేవుని యొక్క దూతలు కావలిగా ఉంటారట, ఎప్పుడు సిద్ధంగా ఉంటారట. నమ్మిన దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈ దేవదూతలు చేసేటువంటి 3 పనులు ఉన్నాయి. ఆ 3 పనులు మీకు జ్ఞాపకం చేసి నేను ముగించడానికి ప్రయత్నం చేస్తాను. తొందరగా ముగిస్తాను. పరిశుద్ధుడు, కృప కలిగిన తండ్రి, జీవం కలిగిన ప్రభువా, మీకే వందనాలు, స్తోత్రాలు. వినిన వాక్యాన్ని మరుదల ఫలింప చేయండి ప్రభువానికి స్తోత్రాలు. అయ్యా ఇగో తండ్రి, నీ సన్నిధిలో మీరు సైన్యములకు అధిపతియగు యెహోవా అని ఈరోజు వాక్యాన్ని మేము ధ్యానం చేశాం. మీ యొక్క గొప్ప సైన్యం ఉంది. ఒక్కొక్కరికి 72,000 మంది దేవదూతలను సహాయిగా పంపించేంత నాయన దూతల సమూహం మీ దగ్గర ఉంది నాయన. అయ్యా మీరు మాకు ఇస్తున్నటువంటి ఈ సహాయాన్ని బట్టి, సన్నిధిని బట్టి, అయ్యా ఈ రక్షణ బట్టి మీకు స్తోత్రాలు, ఈ పరిచారకుని బట్టి మీకు స్తోత్రాలు. అయ్యా నీ కృపలో బలపరచండి. వినిన వాక్యం ప్రతి ఒక్కరి హృదయాలు బలపరచండి. వారు ఏ విషయాల్లో భయపడుతున్నారో, ఏ విషయాల్లో దిగులు చెందుతున్నారో, అయ్యా వారు భయపడకున్నట్లు ఈరోజు మాట్లాడావు. అయ్యా నీ దూతలు వారికి సహకారంగా ఉంటారని ధైర్యంగా ఉండడానికి సహాయం చేయండి. ఒకరు దురాత్మల చేత, శక్తుల చేత పీడింపబడుతున్నారేమో, అయ్యా ఈరోజే నీ పరలోక సైన్యాన్ని పంపించి దురాత్మ శక్తులు పారద్రోలండి ప్రభువా. నీ కృప చేత నడిపించి మీరు మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామమున బట్టి మనం స్తుతించున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. అందరికీ షలోమ్.